మేము పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఇది జెడ్సన్ బ్రదర్ ని సస్పెండ్ చేసిండు పార్టీ నుంచి. ఎవరు? రేవంత్ రెడ్డి. సో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక నియంతృత్వ పార్టీగా మార్చిండా అనేది అంటే ఒంటెత్తుపోకడ. ఆయన పీకింది లేదు, చేసింది లేదు. ఈయన రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే తెలంగాణలో టీడీపీ సావకపోతుండే. టీడీపీని చంపేసి అప్పుడు గతి లేక వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకి. టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు దరిద్రుడు. సోనియా గాంధీని ఏమని తిట్టిండు? బలిదేవత అన్నాడు లుచ్చగాడు. ఇవాళ వీడు నీతులు చెప్తున్నాడు. ఏడ స్టార్ట్ అయింది ఇన్ కెరియర్? ఆర్ఎస్ఎస్ లో కాదా? ఎన్ని పార్టీలు మారినావు? బీఆర్ఎస్ లకు పోయినావు, బీఆర్ఎస్ లకు వెళ్ళి ఈ యొక్క టీడీపీలకు పోయినావు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కదా నాయన. తెలంగాణ ఉద్యమం అప్పుడే టీడీపీలోకి వెళ్ళి బయటకు వచ్చేదండి నువ్వు. ఇంకా రాకుండా ఇంకా టీడీపీ ఆంధ్రాల పార్టీలో ఉండుకుంటా సోనియా గాంధీని తిట్టిండు దరిద్రుడు. ఇవాళ నీతులు చెప్తున్నావు. అధికారం అమ్మాయిలు కావాలి, ఈ రెండే కావాలి దరిద్రులకి. లేని బేడ. ఈయనకి అంత టాలెంట్ ఉంటే తెలంగాణలో టీడీపీ సాగకపోతుండే. ఈయనకి అంత టాలెంట్ ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుండే, లేకపోతే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని గెలిపిస్తుండే. మా పార్టీకి బాహుబలి వస్తాడన్నాడు. మరి బాహుబలి వస్తే 2018లో ఎందుకు గెలిపియలే? నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియలే? మునుగోడు ఉప ఎన్నికలు ఎందుకు గెలిపియలే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు గెలిపియలే రేవంత్ రెడ్డి? దొంగనా కొడుకులున్నారు. కష్టపడేటోళ్ళేమో అందరూ. అది మంచిగా అయితేనేమో ఆన్ పేరు పెట్టుకుంటాడు, చెడ్డగా అయితేనేమో నాకు సంబంధం లేదు అంటాడు. ఎక్కడ? అక్కడ హుజూరాబాద్ లో 100 కాంప్రమైజ్ కాదు ఈటల రాజేందర్ గారితో. వారం ముందు టికెట్ ఇస్తావు చిన్న పోరగానికి, ఒక పైసా ఖర్చు పెట్టినావు. ఏంది నీ కావరం ఏంది? కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసిన వాళ్ళు మొత్తం డే 1 నుంచి కష్టపడ్డోళ్ళనేమో పీక్ పారేస్తావు. వాడు కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకించినోడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బడతలు తీసుకొని కొడతా అన్నవానికేమో నువ్వు ఇలా పదవులు ఇస్తావు. ఆలోచించగలుగుతున్నారా? ఇవాళ బీఆర్ఎస్ లా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళకి మళ్ళీ పిలిచి నువ్వు టికెట్లు ఇస్తే వాడు ఎట్లా గెలుస్తారా? రంజిత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు చెప్పు? అట్లనే వానికి మొన్న ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి? 30,000 ఓట్లు వచ్చినాయి, 40,000 ఓట్లు వచ్చినాయి ఆడ మెదక్ల నీలం ముజిమాద్ రాజుకి. ఇప్పుడు గెలుతాడా ఆడు? దానమయ్య గెలుతాడా? కాదు. మైనంపల్లి హనుమంతరావుకు మెదక్ల కానీ లేకపోతే ఈ మల్కాజ్గిరిలో టికెట్ ఇస్తే గెలవకపోనా? ఆడు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుతాడా? భువనగిరిలో కోమారెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికైనా ఇస్తే గెలవకపోనా? లేకపోతే మెదక్ల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇస్తే గెలవకపోనా? పెద్దపల్లిలో వేరే వాళ్ళకి కాంప్రమైజ్ చేసి వాళ్ళకి టికెట్ అనౌన్స్ చేయొద్దా? అరే ఎవరు కష్టపడలేదా? రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడ్డా? అంత పోటుగాడా? ఎన్నేళ్ల నుంచి కష్టపడ్డారా జెడ్సన్ బ్రదర్? అరే ఆయనకు హ్యాండిక్యాప్డ్ అయిందే పార్టీ కోసం కష్టపడడం వల్ల. ఆయన కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చి వచ్చిండు. ఆయన నేషనల్ లెవెల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ట్రిపుల్ అక్కడికి పోయి సాయం పార్టీ కోసం చేస్తాడు. ఇంకేం తెలుసు? సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు చూడు, ఈ అద్దంకి దగ్గర పోతాడు, టీవీల ముందు పోతాడు, ఎవ్వడు చూడాడు. సామా రామ్మోహన్ రెడ్డి పోతాడు, ఆయనకేమో రెడ్డి అని చూస్తే వానికి ఏ డిస్క్రిషనరీ పవర్ ఉందని వానికి రెడ్డి అంటే సామా రామరెడ్డి అనేటువంటి పదవి ఇచ్చినావు. సోషల్ మీడియా ఇంకో ఇన్ఛార్జ్ అని ఇస్తావు. ఈ నిజంగా కష్టపడేటోనేమో మాదిగోళ్ళని ఇచ్చేస్తావా? సామా రామ్మోహన్ రెడ్డి అనేటోడు చెప్తే ఎవడు చూస్తాడు? ఎవడు చూడు. వానికేమో పదవి ఇస్తావు. ఏంటంటే జై రేవంత్ రెడ్డి అంటే పదవి ఇస్తావు. లేదు నిజం మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ప్రజల తరఫున మాట్లాడితే వాళ్ళు శిక్షిస్తావు. దరిద్రుడా. ఆర్టీఐ లేచి ప్రతి అంశం మీద డేటాతోటి ఆధారాలతోటి మాట్లాడితే ఇప్పుడు ఇంతమంది టీవీలో ఎందుకు పిలుస్తారు? ఎందుకు చూస్తారు? జడ్సన్ అన్న మాట్లాడితే ఎందుకు చూస్తారు? మిగతా గాడి కొడుకు మాట్లాడితే ఎందుకు చూడరు? ఎందుకంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఆధారాలతో మాట్లాడతాడు, నాలెడ్జ్ పర్సన్. పార్టీలకు అతీతంగా అందరు గౌరవం ఇస్తారు. అన్ని సామాజిక వర్గాల వారు, తెలంగాణకు సంబంధించిన అందరు ప్రజలు గౌరవం ఇస్తారు జడ్సన్ అన్నకి. ఎందుకంటే ఆయన జెన్యున్ గా కష్టపడుతున్నాడు. దరిద్రుడా, ఎమ్మెల్సీ అవు, ఓ పదవి అవు,
ఎవరు అనుకోయితో మంత్రి పదవులు వాళ్ళకి మన కాంగ్రెస్ ఐడియాలజీ సంబంధం లేని వ్యక్తులకి నిజంగా కష్టపడడానికి ఎవరో దరిద్రుడా సంఖ నాకిస్తున్నావు పార్టీని 8 సీట్లు ఈజీగా దొబ్బుతాయి. మొన్న కూడా 80 సీట్లు వస్తుండే 10 సీట్లు దొబ్బ పెట్టిండు. పురుమల సింగానికి ఎందుకు ఇచ్చినావురా వానితో కాంప్రమైజ్ కాదు అందులో కమలాకర్ తోటి. ఇక్కడ ఏది అక్కడ పరమేశ్వర్ రెడ్డికి ఇక్కడ ఉప్పల్లా ఇక్కడ మన యొక్క పీజీఆర్ బిడ్డకి వీళ్ళందరూ కాంప్రమైజ్ కాలే అపోజిషన్ పార్టీలతోటి. గద్దరన్న బిడ్డ 10 సీట్లు ఈజీగా కాంప్రమైజ్ అయ్యారు. లేకపోతే 80 సీట్లు కన్ను మూసుకొని గెలుస్తుండే. అందరు కష్టపడ్డారు. ఇడొక్కడే కష్టపడ్డాడంటే పోటీగాడు గెలురా చూద్దాం ఎంపీ ఎన్నికలలో రోజు పొద్దుగాలేస్తే ఇట్లనే మాట్లాడతాం గెలిపిరా చూద్దాం. దరిద్రుడా బీజేపీ రాష్ట్రం ఎట్లా పాడైనాయిరా బుల్డోర్ దగ్గర గుద్ది చంపుతున్నారు. పరీక్షలు లీకులు అవుతున్నాయి. ఏమన్నా అందరు బీజేపీ యూపీకి పోయిరండి ఒకసారి మళ్ళీ వస్తారో లేదో తెలియదు. అస్సాంకి పోయిరండి మళ్ళీ వస్తారో లేదో తెలియదు. వానికి ఎవడైతే ఓటాడో వాని ఇల్లు బుల్డోర్తో గుద్ది చంపుతున్నాడు లేదంటే వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాడు. ఏమైనా అభివృద్ధి ఉన్నదా? ఏమన్నా దేశంలో ఏమైనా కట్టినవి ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్ వాడు కట్టినాయి కదరా. వాడు అమ్ముతున్నాయని కాంగ్రెస్ వాడు కట్టినాయి కదా. మోడీ గారు అమ్ముతున్నాయి. ఇలా నాగార్జున సాగరు శ్రీశైలము శ్రీరామ్ సాగరు యొక్క ఇది ఎన్ని ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టిందిరా. భీమా కోయల్ సాగర్ నెట్టెంపాడు నువ్వే చెప్పినావు కదా. అట్లాంటిది ఒక్కటి కట్టిండారా మోడీ గారు? కాళేశ్వరం అది రిపేర్ చేయకపోతే ఇప్పుడు రైతులు ఉత్తర తెలంగాణ రైతులు వేస్తారా ఓట్లు. వాడు తిన్నాడనే వాడిని పక్క పెట్టి వాడిని కోట వేయకపోయి రిపేర్ చేయించవా? ఆ చెర్లలో నీళ్లు నిండుతుండే ఆ యొక్క మెయిన్ నీళ్లు ప్రాణహిత నీళ్లు దానివల్ల ఉత్తర తెలంగాణలో నాలుగు యొక్క చెరువులు నిండడం వల్ల ఈ కరువు రాలే. ఇప్పుడు ఎందుకు వర్షాలు పడతాయరా నాకు అర్థం కాదు. ఎండాకాలంలో పడతాయరా వర్షాలు? చలికాలంలో పడతాయరా వర్షాలు? ఎండాకాలం అయిపోయినాక జూన్లో పడతాయి. జూన్ సెకండ్ వీక్లో పడతాయి. అది మార్గశిరణ ఏదో అంటారు కదా మృగశిరణ ఏదో అంటారు కదా. ఆ యొక్క అది ఎండాకాలం అయిపోయినాక పడతాయి. మాన్సూన్లో పడతాయి 3 నెలలు గంతే. మిగతా అప్పుడు ఏది నదులు చెరువుల మీద ఆధారపడాలి. కొత్త చెరువులు తవ్వియాలి ఉన్న పూడికలు తీయాలి దాని ఫుల్ కెపాసిటీ వచ్చేటట్టు చేయాలి. ఆ యొక్క కాళేశ్వరం అది మొత్తం కూలినప్పుడు లెక్క పెడదాం రా. ఉన్న కాడికైతే వాడుకుందాం రిపేర్ చేసి. మళ్ళీ కూలితే మళ్ళీ ఒక్క మేడిగడ్డ కట్టుకుందాం. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయితే యూజ్ అవుతాయి కదా. కొండపోచమ్మ సాగర్ యూజ్ అవుతుంది కదా. మల్లాన్న సాగర్ యూజ్ అవుతుంది కదా. వాడు తిన్నాడు వాడిని మెచ్చుకుంటున్నామా? కానీ మెయిన్ గోదావరి నీళ్లు లేకపోతే ప్రాణహిత నీళ్లు ఏదో ఒకటి ఇక కొత్త జాతర నీళ్ళు వస్తున్నాయి కదరా. వాడిని మెచ్చుకుంటే ప్రజలు వానికే ఓటేసేవాళ్ళు. వాడు మంచిగా ఎత్తలేడని వాడు దోసుకుంటుండనే నిన్ను తీసుకొచ్చారు. నువ్వు కూడా వాని లెక్కనే ప్రవర్తిస్తే ఇంకొని పెట్టుకుంటారు. ప్రజలందరూ కలిసి కొత్త పార్టీ పెట్టుకుంటారు. అరే నీ మీద ఏలేదురా కాంగ్రెస్ పార్టీకి. ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను చూసేసింది. ఆ సోనియమ్మ గాంధీని తెలంగాణ ఇచ్చింది చూసేసింది. ఆ రాహుల్ గాంధీ మంచితనాన్ని చూసే ఓటేసింది. నీ మొక్కల కొట్టేస్తే ఎప్పుడో గెలుతుండే. గెలిపిరా చూద్దాం ఒక్కని ప్రచారం చేసి. గెలిస్తే నేను చేసిన అని ప్రచారం చేసుకుంటూ ఢిల్లీలో పోయి లేకపోతే నాకు సంబంధం లేదంటాడు. పొద్దుగాలైతే మేము తిన్నారక ఇక వాడు ఎంత ఇబ్బందులు పెట్టినా నా పర్సనల్ లైఫ్లో వచ్చి ఇబ్బంది పెట్టినా ఎన్ని పెట్టినా పొద్దుగాలేసి ఎందుకు కోరుతున్నాం రా? ఎందుకు ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం? అరే బీజేపీ బీఆర్ఎస్ వస్తే గుడిలో ఉన్న లింగాన్ని దోసుకుంటారా? కాంగ్రెస్ వస్తే 5-10 రూపాయలు తింటారా? మిగిలిన అన్ని ప్రజలకు చెందటాడు చేస్తారా? ఆ రాహుల్ గాంధీ పిచ్చోన్ లెక్క తిరుగుతున్నాడు. వాడు 5,000 కిలోమీటర్లు తిరిగిండు. నువ్వు పాదయాత్ర అన్నావు 5 కిలోమీటర్లు తిరగలే. ఏందిరా దరిద్రం? ఆంధ్రలో వద్దనే వాళ్ళకి దొబ్బేమంటే మళ్ళీ ఆడేంద్ర సీఎం రమేష్ కలుతాడు. ఇప్పుడు జడ్సన్ బ్రదర్ చెప్తున్న ప్రకారం అయితే ఏంది కొత్త ఇది అమర్ రాజా బ్యాటరీకి వ్యతిరేకంగా కొట్లాడుతుండే. ఆయన కొట్లాడుతుంటే ఏం పేరు అని గల్లా జయదేవ్ అనేటోడు ఫోన్ చేసిండంట రేవంత్ రెడ్డికి. ఫోన్ చేసి ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకో అంటే ఇటు మా పార్టీకి సంబంధం లేదని షోకాజ్ ఇది సస్పెండ్ చేసిండంట. ఈ ముచ్చట చిన్నారెడ్డి చెప్తాడంట. నాదేం లేదు నేనేం చేయలేను జడ్సన్. సో ఆ పైనుంచి ఏది వచ్చిందో నేను అదే పాటిస్తున్నాను. పైన ఎవడిస్తున్నాడు? రేవంత్ రెడ్డి తప్ప ఓడిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎవడు చెప్తున్నాడు? ఆ బీజేపీ ఆ టీడీపీ ఓడి చెప్తున్నాడు. తోలు తీస్తాం గాడిది కొడుకులారా. అరే పొండ్రా అని వదిలేసి పొమ్మంటే టీడీపీ నా కొడుకులకి ఏం పనిరా మీకు తెలంగాణలో? ఆడ వాడు బీజేపీ మంచిగా కరెక్ట్గా పెడుతున్నాడు మీకు. ఆ జగన్ గారిని గెలిపించడానికి మీతో పొత్తు పెట్టుకున్నాడు. లేని బీజేపీని ఆంధ్రాలో లేపుతున్నారు. లేని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో లేపుతున్నారు. ఆడ మీకు గతంలో టీడీపీకి వేద్దామనుకున్న ముస్లిమ్స్ కానీ మైనారిటీలు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరు టీడీపీకి అడిగి ఇప్పుడు ఎందుకంటే వాడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి టీడీపీని భూస్థాపితం చేపిస్తుంది బీజేపీ. అది వానికి అర్థమవుతలేదు. వాడు పొత్తు పెట్టుకున్నాను సంతోషపడుతుంది పిచ్చి నా కొడుకు. అర్థమైందా?
సో వాడు నాకు అర్థమైంది ఆ యొక్క ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఆ కేసీ వేణుగోపాల్నో ఇంకోరినో వీడు ఏది బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నాడు. అమ్మాయిలను గిట్ట వండబెట్టి ఆయన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు. ఇదన్నీ ఆంధ్రోలు చేస్తారు. వీళ్ళే అమ్మాయిలను పంపిస్తారు, ఆయనతో వంతటి ఫోటోలు వీడియోలు తీస్తారు, ఇక బ్లాక్ మెయిల్ చేస్తారు. బయట పెడితే మేము చెప్తే లేకపోతే అని. ఇదంతా ఆంధ్రోలు టీడీపీ ఏది పాలిటిక్స్ గిట్లే ఉంటాయి. వాడు జగన్ గారి కోపం మొత్తం తంతాడు సంపుతాడు, కానీ గిట్లా ఈ అమ్మాయిలు వండబెట్టి వేషాలు చేయడు. ఈ టీడీపీలో చేస్తారు ఈ యొక్క చెడ్డేష ఈ యొక్క అమ్మాయిలు వండబెట్టి దాని ఆధారం చూపెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడు. గడ నేర్చుకున్నావు, ఆ టీడీపీలో ఉండి ఉండి గడ్డమైన బ్లాక్ మెయిల్ నేర్చుకున్నావు. రేవంత్ రెడ్డి సిగ్గుండాలే. నిజంగా కష్టపడి ఆయన ఎన్ని ఆర్టీఎల్ వేసిండ్రా, ఎంత కష్టపడ్డరా పార్టీ కోసం. నేను హానెస్ట్గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈడంటే సొక్కపోడంట, ఈడు కాంగ్రెస్ పార్టీకి మంచిగా చేసిండంట, ఈడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తిట్టలేదంట, రాహుల్ గాంధీని తిట్టలేదంట, ఈడు అన్ని నీతి మంత్రి అంట, ఆయన ఒక్కడే ఇది చేసిండంట. మరి ఆయన ఎందుకురా ఇబ్బంది పెడుతున్నావు? అందరికి ఎవరనుకో అడ్డమైన గుర్తిస్తావు. నిజంగా కష్టపడి నన్ను గుర్తించవరా గాడిది? అరే నేను ఒక్క మాట చెప్పిన బ్రదర్, ఈ యొక్క ఏది రైతు బంధు వేస్తే ఆయనతో రైతులందరూ అలకేస్టోళ్ళు బీఆర్ఎస్ కి రేపనంగా రేపు ఎలక్షన్స్ అనగా. అట్లా కాదు బ్రదర్, ఎట్లనే చేసి ఆపు అంటే ఆయనకున్న కాంట్రాక్ట్స్ ద్వారా ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే రేపనంగా రైతు బంధు ఆపితే రైతులు మనకు ఓటేసిర్రు. గుర్తించారా గాడిది? నీ ఇష్టారాజ్యమా? బొచ్చుల పదవి. ఇలా కేసీఆర్ మొన్నటి దాకా విర్రవీగిండు. వాడు ఏమన్నాడు కేటీఆర్? మా నాయన జ్యోతి బస్ లెక్క 50 ఏళ్ళు ఉంటాడు అన్నాడు. ఇలా వచ్చింది వాడు ఎప్పుడు ఫ్లైట్లకు తక్కువ దిగలే. ఇవాళ వచ్చి నేల మీద కూర్చుండి నీకు ఆటోలు ఎక్కి తిరుగుతున్నాడు. ఆడు ఎన్నడు ఇంట్లోకే రాలేదాడు. రాత్రి 8-9కి తాగుడు స్టార్ట్ చేస్తే 1 గంటకు లేస్తాడు ఆడు కేసీఆర్. లేచి 1 గంట నుంచి ఒక సాయంత్రం 4-5 దాకానే వాడు పబ్లిక్ ఎవరన్నా ఏం సంతకం పెట్టాలి ఇట్లా మాట్లాడుతాడు కేసీఆర్. అట్లాంటి వాడు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. అదేదో పైలా 25 లెక్క ఉంటది. అది ఆ పదవి ఎక్కించడం ఎంతసేపు, దించడం కూడా ప్రజలకు తెలుసు. అదా పాతాళాన్ని దొక్కడం తెలుసు, లేవకుండా కొట్టడం తెలుసు. ఒక్కసారి నీ మీద పాజిటివ్ ఒపీనియన్ పోయిందనుకో, నిన్ను కుక్క కూడా దేకది. నేను చెప్పేది ఒక్క రేవంత్ రెడ్డి గారి గురించి కాదు, ఏ నాయకునికైనా ఇది వర్తిస్తుంది. ఒక మంచి మీద ఒపీనియన్ పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఒక్కసారి ఒపీనియన్ మారిందనుకో కథం. నువ్వు ఎన్ని కథలు వాడు, ఎంత నెత్తినోరు కొట్టుకో, ఎన్ని పొర్లు దండాలు చేయి, ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే నీ క్యారెక్టర్ ఒకసారి నీ మీద నమ్మకం అనేది పోయిన తర్వాత అది చాలా విలువైంది. 1,00,000 కోట్లు ఇచ్చినా ఆ నమ్మకం తిరిగి రాదు. అది పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, భార్యాభర్తల అనుబంధాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎక్కడ పోయినా సరే నమ్మకం అది చాలా మందికి తెలియదు. నేను ఎట్లా ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాడు మోడీ. అనుకుంటున్నాడు వాడు నిజంగా ఏం చేసినా నడుతుందని మోడీ అనుకుంటే ఇంతమందిని అరెస్ట్ చేయడు, ఇన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోడు, ఇన్ని కుట్రలు చేయడు, ఇన్ని ఈవీఎం రిప్లేస్ చేయడు. వాడిని నిజంగా వాడు చేసిన పరిపాలన మీద వానికి నమ్మకం ఉంటే, వాడు సుపరిపాలన చేసిన అని ఉంటే, వాడు ఇచ్చిన ఆవాస్ యోజన ద్వారా లబ్ధి పొందురు అని ఉంటే వాడు గెలుస్తాడు. వాడు ఇన్ని మోసాలు చేయడు, చేసింది చెప్పుకుంటాడు. వాడు గెలవడు కాబట్టి, వాడు అధర్మం చేసిండు కాబట్టి వానికి గెలిచే. లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీని పప్పు అని కాంగ్రెస్ మీద స్కాములని బురద కలిగితే ఆ యొక్క ఆల్టర్నేటివ్ లేదన్న ఉద్దేశంలో 1-2 సార్లు అవకాశం. గట్ల లెక్క పెడితే ఇది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలిచింది కాంగ్రెస్? అప్పుడు లేవా పార్టీలు? మరి అప్పుడు లేదా బీజేపీ? ఉంది కదా. ఎప్పుడైతే కాంగ్రెస్ పుట్టిందో, కాంగ్రెస్ యాక్టివ్ గా ప్రజల్లోకి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ ఉంది. 1885లో కాంగ్రెస్ పుట్టింది, కానీ 1915, 16, 17 దాకా కాంగ్రెస్ మేధావుల సంఘం మాత్రమే, ప్రజల లోపల లేదు. మేధావులు ముచ్చట చెప్పుకుంటారు ఎట్లా చేద్దాం ఏం చేద్దామని తప్ప పబ్లిక్ లో లేదు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లోకి? మహాత్మా గాంధీ అన్నట ఆయన సౌత్ ఆఫ్రికాలో ఎట్లయితే అక్కడ ప్రజా ఉద్యమాలు చేసిండో అదే విధంగా భారతదేశానికి వచ్చి 1915లో వచ్చిండు. 17లో ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రజా ఉద్యమాలు చేసిండు, రైతుల ఉద్యమాలు చేసిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అట్లా కాంగ్రెస్ పార్టీ సామాన్యులకి రీచ్ అయింది. ఇంచుమించు ఒక 5-10 ఇయర్స్ లో 1917లో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్ళడం మహాత్మా గాంధీ స్టార్ట్ చేసినాక ఒక 1920 విత్ ఇన్ 5 to 10 ఇయర్స్ లోపల ముస్లిం లీగ్ గానీ, హిందూ మహాసభ గానీ, ఆ రెండు కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో హిందూ మహాసభ గాని, భారతీయ జనసంఘ్ గాని, భారతీయ జనతా పార్టీ గాని పేరు ఏది పెట్టుకున్నా అది బీజేపీ అనుబంధ సంస్థలు, లేకపోతే బీజేపీ యొక్క మాతృ సంస్థలు. సో వాళ్ళు అప్పటి నుంచి కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి పోటీ చేసిర్రు. ఏ ఎన్నికలు కూడా బీజేపీ కోటేలే.
అర్థమైందా? 46 ఎన్నికలు జరిగితే ఓటేయలే, 30 ఏళ్ళు జరిగితే ఓటేయలే, తర్వాత 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయలే. ఒక్కసారి వాజ్పేయి వచ్చిండు, ఇప్పుడు నరేంద్ర మోడీ 2 సార్లు, అది కూడా మోసం చేసి. ఎందుకు వేస్తలేరు మరి? కాంగ్రెస్కి ఎందుకు ఓటేసిర్రు అంటే వాడు కట్టిండు కాబట్టి. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని దేశాన్ని ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి, స్వతంత్రం వచ్చినాక ఏమైనా కట్టినవి భారతదేశంలో ఉన్నాయంటే కాంగ్రెస్ చేసింది కాబట్టి, ఇలా మోడీ అనే దరిద్రుడు అమ్ముతున్నాయని కాంగ్రెస్ కట్టినాయి కాబట్టి ప్రజలు ఆ కృతజ్ఞతతోటి వాళ్ళు నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకొని, అంతకుముందు పంటలు లేక మొక్కజొన్న వరిగా అన్నం కాకుండా అన్నం తినకపోదురు. అప్పట్లో ఎవరో రాజకుటుంబాలు ధనవంతులు తప్ప సామాన్యులు అన్నం తినకపోదురు. గట్కా అనేటోళ్ళు మొక్కజొన్నదో రాగులో తైదలో మొక్కజొన్నను. ఎందుకని? అన్నంకైతే నీళ్లు కావాలి, నీళ్లు లేవు కాబట్టి ఆ యొక్క మొక్కజొన్నతో గట్క చేసుకొని తినేటోళ్ళు, అంబల్ లెక్క చేసుకొని అలా సల్లనో లేకపోతే ఇంత తొక్కో కారమో వేసుకొని తినేటోళ్ళు. నాగార్జున సాగర్ కట్టినాక అలా అన్నం తినడం స్టార్ట్ చేసిర్రు. అర్థమైందా? ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఏ రంగంలో మనం బలహీనంగా ఉన్నామో ఆయా రంగాలను ఒక్కొక్కటి మెట్టుగా చేస్తుంటే పంచవర్ష ప్రణాళికలు పెట్టి దానికి బడ్జెట్ కేటాయించి ఈ దరిద్రుడు వచ్చి మొత్తం పంచవర్ష ప్రణాళిక అన్ని తీసి పాలదొబ్బి దేశాన్ని నాశనం చేస్తుంటే ఆ బీజేపీకి నిన్ను నోటుకు నోటు ఏమైతుందిరా? ఓటుకు నోటు అయితే ఎవడిస్తలేడురా పైసలు? ఎవడు వంచలేదురా? ఏ పార్టీ వంచలేదురా? అన్ని ఆధారాలు ప్రతి పార్టీ ఉన్నాయి. వాడు ముఖ్యమంత్రులను తీసుకోయే లోపలే వాటే హేమంత్ సోరెన్ వేసిండు, ఇప్పుడు కేజ్రీవాల్ని వేసిండు. వాడిని ఇష్టారాజ్యం చేస్తున్నాడు. అదే బీజేపీ పార్టీ కండో కప్పుకుంటే అన్ని కేసులు మాఫీ. వాడు ప్రజాస్వామ్యం కూని చేస్తుండని ప్రపంచమంతా కోడే కూస్తున్నది. ఒక మన దేశమే కాదు, అమెరికా, జర్మనీ, అనేక దేశాలు, యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాల యొక్క కలయిక. అది అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ తిడుతున్నాయి వాని మోడీ గారిని. అరే దొంగ నా కొడుక, వాళ్ళు ఒక్కలే తప్పు చేసిర్రా? వాడు 5 రూపాయలు తింటే నేరం అంటున్నావు, నువ్వేమో లక్షల కోట్లు దోసుకుంటున్నావు. ఇదెంతవరకు కరెక్ట్? 5-10 రూపాయలు తింటే తప్పు కాదురా, దానికి కూడా చట్టబద్ధం చేస్తే పీడ అవుతుందిరా. ఈడొచ్చి వాడిని ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం ఇబ్బంది పెట్టడం వద్దురా అని చెప్పి నేను ఎన్నోసార్లు మొత్తుకున్నా. 5-10 రూపాయలు తింటే నేరం కాదు. 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే లేకపోతే ఏ రకంగానైనా ఒక లిమిట్ పెట్టు, 20 రూపాయలు. అంతకంటే ఎక్కువ తిన్నాను లోపల వారి ఏ పార్టీ వాడైనా సరే అట్లా ఉండాలి. రెండోది నేనేమంటున్నా, ఆ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకా ఏమేమి ఉన్నాయో మహిళా కమిషన్, ఇవన్నిటికీ కావాల్సిన డైరెక్టర్లని ప్రభుత్వం నియమించకూడదు. ప్రజలే డైరెక్ట్ ఎన్నుకోవాలి. గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీని ఎట్లయితే ఎన్నుకుంటారో ప్రజలే ఎన్నుకుంటారు. డీజీపీని ప్రజలే ఎన్నుకుంటారు. న్యాయవాదిని, జడ్జిని ప్రజలే ఎన్నుకుంటారు. సుప్రీంకోర్టు జడ్జిని ప్రజలే ఎన్నుకుంటారు. సిబిఐ డైరెక్టర్ని ప్రజలే ఎన్నుకుంటారు. గ్రాడ్యుయేట్స్, చదువుకున్న మేధావులు ఎమ్మెల్సీని ఎట్లయితే ఎన్నుకుంటారో అట్లా. అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే వీని అనుకూలం అని పెట్టుకుంటాడు, వాడు చెప్తినకపోతే వాడిని తీసేసి ఇంకొని పెట్టుకుంటాడు. ఆర్బీఐ డైరెక్టర్ని, ఏవైతే ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అధికారులని, ఏవైతే ఇండిపెండెంట్ పనిచేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు అన్నింటినీ వాళ్ళ యొక్క అధికారులని, ఆ యొక్క డైరెక్టర్లని, లేకపోతే నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ ప్రజలే ఎన్నుకుంటారు. ఎమ్మెల్సీని ఎమ్మెల్సీని ఎన్నుకున్నట్టు గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. అప్పుడే అవి ఇండిపెండెంట్ పనిచేస్తాయి తప్ప లేకపోతే వీళ్ళు అనుకూలం అని పెట్టుకొని ఎవడు అని చెప్తినకపోతే వాడిని ఇబ్బంది పెట్టడం అంటే అది ఏమైంది? అది దాని ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అది ఒక రకంగా నియంతృత్వం, రాజరికం అవుతుంది. ఆ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం చేస్తుంది. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ రాకూడదు. ఐడియాలజీ పరంగా కాంగ్రెస్, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ గారు వాళ్ళని చూసి మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ ఫలానా రేవంత్ రెడ్డిని చూసి మేము సపోర్ట్ చేస్తలేం. రేవంత్ రెడ్డి లేనప్పుడు సపోర్ట్ చేసినాం, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం. వి సపోర్ట్ ద ఐడియాలజీ, నాట్ ద జనాలు. వ్యక్తులు వస్తారు పోతారు కానీ ఐడియాలజీ సావదు. అర్థమైందా? రేవంత్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నిజంగా కష్టపడిన వాళ్ళని గుర్తించు. పిచ్చి ఈ యొక్క బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు దోసుకుంటే తప్ప ఏం లేదు. ప్రజలకు నష్టం జరుగుతుంది. మేము కొట్లాడుతుంది ప్రజల కోసం. అర్థమైందా? మాకేం పదవులు అడుగుతలేం, పైసలు అడుగుతలేం.